వైసీపీ అధినేత జగన్ ఉత్తరాంధ్ర పర్యటనపై టీడీపీ ఎంపీ అప్పలనాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ముందుగా గత పాలనలో ఉత్తరాంధ్రకు జరిగిన నష్టంపై ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 2 ఏళ్లలో కుటుంబ పాలన కాదు ప్రజా సంక్షేమ పాలనతో ఉత్తరాంధ్ర అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. జగన్ చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని, చట్టాలపై అవగాహన లేకుండా మాట్లాడుతారని ఆరోపించారు. మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడి ఘటనపై చట్ట ప్రకారమే పోలీసులు చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి 2000 వారు పదవిలో ఉండగా ఒక 2021లో చట్టం తీసుకొచ్చాడు. ఏ రోడ్డు ప్రమాదం జరిగినా అది హత్యా నేరం కింద చేయమని ఆయన చట్టం చేసిన విషయాన్ని కూడా మర్చిపోయి ఈరోజు ఆయన సీదిరి అప్పలరాజు గారిని జైల్లో పలేమరి చేసి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఈరోజు చెప్పాడు ఒక మాట. ఈరోజు అప్పలరాజు స్టేట్ ర్యాంకరు, ఆయన స్టేట్లో నెంబర్ 1 ర్యాంకరు 10th క్లాస్లో వచ్చింది. అలాంటి వ్యక్తిని అన్యాయంగా అక్రమంగా చేశారని నాకు అర్థం కాని విషయం. జగన్మోహన్ ప్రశ్నిస్తున్నాను, స్టేట్ ర్యాంకరా, జిల్లా ర్యాంకరా, నేషనల్ ర్యాంకరా కాదు. జగన్మోహన్ రెడ్డి తప్పు చేసే వ్యక్తి, చట్టానికి ఎవరైనా ఒకటే. ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మాకు అర్థం కాని విషయం ఏంటంటే